ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. ఇర్మియా ప్రవక్త గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యం 2వ భాగాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుని బిడ్డలారా, గడిచిన 4 నెలలుగా కనుపాపవలే దేవుడు మనల్ని కాపాడి ఈ 5వ నెలకు ఆయన మనల్ని తెచ్చాడు. ఈ 5వ నెలలో దేవుని బిడ్డలారా, దేవుడు మీ ప్రార్థన అంశములకు జవాబిచ్చును. దేవుడు మరల మిమ్మల్ని కట్టించును. చోలిపోయిన దేవుని జనాంగానికి దేవుడిచ్చిన వాగ్దానం, మరలా మిమ్మల్ని కట్టించును, మీరు కట్టబడుదురు అని దేవుడు వాగ్దానం చేశారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నా ప్రార్థన వినపడలేదు, ఎందుకు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని ప్రశ్నతో మీరు ఉంటున్నారా? చోలిపోయారా? దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మీరు తల వంచారో, ఎక్కడైతే మీరు తల వంచేటువంటి పరిస్థితి వచ్చినదో, ఎక్కడైతే నిందల పాలు అవమానం మీకు వచ్చే పరిస్థితి అయినదో, అదే స్థలములో దేవుడు మిమ్మల్ని మరలా కట్టించును. మీరు కట్టబడుదురు. దేవుని యొక్క కృప ప్రసన్నత మీ పైన గడిచి వచ్చును. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరును. యేషయ్య ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యములో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. అవునండి, స్త్రీ తన చంటి పిల్లను మరచినా నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మరువని దేవుడు ఆయన. ఎవ్వరు మిమ్మల్ని మరచినా ఆయన మిమ్మల్ని మరువడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు చొలిపోయి ఉన్నారా? నా ప్రార్థనలకు జవాబు దొరకడం లేదు, ఎప్పుడు నా ప్రార్థనలను దేవుడు వినును, నాకు సదుత్తరాన్ని దేవుడు ఇచ్చును అని ఒకవేళ దాహముతో మీరు ఎదురు చూస్తున్నారా? ఈ నెల మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును చేయను. ఇర్మియా 31:4వ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని కట్టించు, మీరు కట్టబడుదురు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నా ఈ పిలువబడిన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. హృదయంలో విరుగబడి చోలిపోయి, ఎందుకు దేవుడు నా ప్రార్థనను ఆలకించలేదు, ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, అయ్యా ఇప్పుడు నాకు దేవుడు జవాబిచ్చును, నా ప్రార్థన అంశాలకు సదుత్తరాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చును అని దాహముతో నాయనా ఏం చేస్తున్నా ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నా రక్షక, వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రార్థన అంశాలకు జవాబు ఇవ్వండి. వీళ్ళ యొక్క నింద అవమానాలు మారునుగాక, వీళ్ళ యొక్క చోలిపోయినటువంటి పరిస్థితులు మారిపోవునుగాక, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చునుగాక. మీ రక్త కోటలో మీ బిడ్డలను కూడా దాచుకోండి, అగ్ని జ్వాలగా మార్చండి నాయన. ఎక్కడైతే తల వంచేటువంటి పరిస్థితి వచ్చినదో అదే స్థలములో వీళ్ళు తల ఎత్తి నిలిచేటువంటి యొక్క దేవుని బిడ్డలుగా వీళ్ళు ప్రకాశింపబడడానికి మీరు ఒక అద్భుతాన్ని చేయండి నా రాజా. ఈ రోజే ఒక అద్భుతాన్ని చేయండి. ఎక్కడైతే ఈ బిడ్డలకు నష్టము వాటిల్లినదో, ఎక్కడైతే నా రాజా పడిపోయేటువంటి పరిస్థితి వచ్చినదో అదే స్థలములో వీళ్ళను కట్టండి నా దేవ. మీ యొక్క కృపా ప్రసన్నత మీ బిడ్డల్ని బలపరచండి, మీ యొక్క సన్నిధి వీళ్ళను నింపని. ఇప్పుడు ఏ ఒక అద్భుతాన్ని చేయండి. ఈ నెలంతా ఈ బిడ్డలు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్కాలముతో ఉండాలి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.